అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి కూడా. మేము కూడా బాగున్నాము. చక్కగా హిరాన్ష్తో టైం పాస్ అయిపోతుంది నాకు రోజంతా. అలాగే హిరాన్ష్ ముద్దు ముద్దు మాటలు ఇప్పుడే స్టార్ట్ చేశాడు. అవన్నీ వింటూ మేము కొంచెం నవ్వుకుంటూ మా రోజంతా గడిచిపోతుంది. అయితే మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా, హిరాన్ష్ని అప్పుడప్పుడు నేను లైబ్రరీకి తీసుకువెళ్తాను, కొన్ని షార్ట్ వ్లాగ్స్ పెడతాను కదా. అలాగే లాంగ్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, లైబ్రరీ ఎలా ఉంటుంది ఏంటి అని. అయితే ఇవాళ వ్లాగ్ దేని గురించి అంటే, అదే లైబ్రరీలో కొన్ని ఈవెంట్స్ అనేది జరుగుతాయంట. అది నేను విన్నాను కానీ నేను ఇప్పటి వరకు వెళ్ళలేదు. అయితే నేను రీసెంట్ గా ఒక కౌన్సిల్ వెబ్సైట్ లో చూస్తే ఒక టోడ్లర్ ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారని వాళ్ళు అప్లోడ్ చేశారనమాట. అది చూసి నేను రిజిస్టర్ అయ్యా. అయితే ఈ టోడ్లర్ ఈవెంట్ అనేది టోటలీ ఫ్రీ. జస్ట్ నార్మల్ గా నేమ్ ఇచ్చి మనం రిజిస్టర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మేము ఎందుకు వెళ్తున్నాం ఏంటి అంటే, ఆ ఈవెంట్ అనేది ఇదే మేము ఫస్ట్ టైం అనమాట. అండ్ హిరాన్ష్ పిల్లలతో ఎలా కలుస్తాడు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, వీడు ఎలా ఇంటరాక్ట్ అవుతాడు అక్కడ ఉన్న ఈవెంట్ లో అనేది చూడటానికి వెళ్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ వాడు కొంచెం చక్కగా అందరితో కలిసి ఆ ఈవెంట్ లో చక్కగా పాల్గొంటే, సో ప్రతి వీక్ ఏదో ఒక లైబ్రరీలో జరుగుతూనే ఉంటుందంట. సో అన్నిటికీ మనం హిరాన్ష్ ని మాక్సిమం మిస్ అవ్వకుండా తీసుకెళ్తే కొంచెం వాడికి అక్కడ జరిగేవన్నీ కొంచెం వాడు ఇంటరాక్ట్ అయ్యి వాడన్నీ నేర్చుకోవచ్చు కదా. సరే మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఆన్ టు ద వీడియో. చిట్టుడు ఏ కలర్ షర్ట్ వేస్తావు? బ్లూ వేస్తావా? బ్లూ వేస్తావా బ్లాక్ వేస్తావా? బ్లాక్ వేస్తావా? ఓకే. మా హిరాన్ష్ అయితే ఇలా రెడీ అయ్యాడు. అయితే లైక్ వెళ్ళేటప్పుడు ఫ్యాంట్ డైపర్ అప్పుడు వేద్దాంలే అని ప్రస్తుతానికి టిఫిన్ చేసేంత వరకు ఇలా అయితే రెడీ చేసేసాను. హాయ్ చెప్పు. అక్కడ నేను హిరాన్ష్ రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాం. మా ఇంటి దగ్గర నుండి ఆ డెస్టినేషన్ అనేది 15 minutes ట్రావెల్ చేయాలన్నమాట. చూసారా రోడ్లన్నీ ఎంత ఖాళీగా ప్రశాంతంగా ఉన్నాయో. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 11 o'clock దగ్గరలో ఉన్నాము. సో అందుకనే ట్రాఫిక్ ఎక్కువ లేదు. ఆల్మోస్ట్ మార్నింగే 10 o'clock అందరూ ప్యాకప్స్ టు జాబ్స్ కదా. ఇంకా సరే అని మేము డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. మేమైతే ఇప్పుడు సివిక్ లైబ్రరీ దగ్గరికి వచ్చేసాం. నాకు తెలిసి వాళ్ళ ఆ ఈవెంట్ కోసమని చాలా మంది వచ్చారు. అంటే లైక్ మనకి పార్కింగ్ కూడా కొంచెం కష్టమైంది అనమాట. చూపిస్తాను ఆగండి మీకు కూడా. చూసారా మొత్తం అంతా పార్కింగ్ నిండిపోయింది. సమయానికి ఎవరు తీస్తే మాకు పార్కింగ్ స్లాట్ దొరికింది. హిరాన్ష్ చూసారా ఏంటమ్మా తీనా? వాడే డోర్ వేయటానికి కష్టపడుతున్నాడు. అమ్మయ్యా. సో ఇదే అనమాట సివిక్ లైబ్రరీ. నేను ఆల్రెడీ ఒక చిన్న వీడియోలో లైబ్రరీ ఎలా ఉంటుంది ఏంటి అని చేశాను. కాకపోతే ఇవాళ ఈవెంట్ కదా అని మళ్ళీ చేయాల్సి వస్తుంది, ఏముంటుంది ఏంటి అని. హిరాన్ష్ అయితే సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాడు అనమాట. అంటే వాడికి ఆల్రెడీ అలవాటు ఉంది కదా లైబ్రరీలోకి వెళ్ళటం. అలాగే మేము ఒక 10 minutes లేట్ అయ్యాము. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చూడండి మీరే. నాన్న హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. Hi, hello, and how are you? How are you? 2, 3. 2, 3. ఇంకా ఇప్పుడు మళ్ళీ పాట పాడతారు చూడు. Ducks went out one day over the hills and far away. Mother duck said quack, 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 but only 4 little ducks came back. One went out one day over the hills and far away. Mother duck said quack, 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 but only 3 little ducks came back. 1, 2, 3 like that. 3. 3 little ducks went out one day over the hills and far away. Mother said quack, 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 but only 2 little
ducks came back. One, two little ducks went out one day. Oh, quack, 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 quack. But only one little duck came back. You got our one finger? One little duck went out one day over the hills and far away. Mother duck said quack, 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 quack. Duck came back. Alright, mother duck. Quack, 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 quack. Anna, quack, quack, quack. All of the 5 little ducks came back. Claps, claps, claps. Clap, clap. Open, shut them. Open, shut them. Lay them in your lap. Creep them, creep them, creep them, creep them. At your little mouth. Shake them, shake them, shake them, shake them, shake them. Just like this. Roll them, Roll. roll them, roll them, roll them. Blow a little kiss. Funny enough, this month in this campaign is read. I need to read it. And it says explore your voice. Good. Read stories from a different voice to your own. I went walking. What did you see? Did you see an animal hiding in that basket? Yes. Hi, squirrel. It's a black cat looking at me. I went walking. What did you see? What do you think this belongs to? This tail. What do you see? What can you see under the tree here? Really see it. What is it? Roll, 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 roll. We're going down, we're going down, చిన్ని బాబు వెళ్ళాడు ఇరాన్ తీసుకో. Look, they're so high in the sky. Wow. He's a big one. Alright, get the last one. ఈవెంట్ అయితే అయిపోయింది చక్కగా. హిరాన్ష్ ఫస్ట్ టైం కదా, సో పర్వాలేదు. బట్ ఇంకా ఇలాంటి ఈవెంట్స్ చాలా జరుగుతాయంట. అవి మనం చూసి వెళ్తే వీడికి కూడా కొంచెం అలవాటు అవుతుందని అనుకుంటున్నాను నేను. మరి చూద్దాం ఇంకా ఎన్ని ఈవెంట్స్ ఉంటాయో. ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడే కనుక్కున్నాను, ఇక్కడ స్కూల్ టర్మ్ అంటే స్కూల్ టైంలో ప్రతి ట్యూస్డే కానీ లేదంటే థర్స్డే కానీ ఏదో ఒక టైంలో ఒక ½ అన్ అవర్ చిల్డ్రన్స్కి టోడ్లర్ ఈవెంట్ అని పెడతారంట. సో అక్కడ టోడ్లర్ ఈవెంట్ అంటే ఇంకా రైమ్స్ పాడటము అంటే లైక్ కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. హిరాన్ష్ని తీసుకెళ్ళటం బెస్ట్ అని అనిపించింది నాకైతే. హిరాన్ష్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్.